నూతన నిబంధన గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి ఒక ప్రత్యేకమైన విలువ, ఒక ప్రాధాన్యత ఉంది. అదేంటంటే దాన్ని విశ్వాస వీరుల పట్టిక అధ్యాయంగా పిలుస్తూ ఉంటారు. విశ్వాస వీరుల జాబితా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాము. సో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పాత నిబంధనలో దేవుని కొరకు నిలబడి దేవుని మాటకు విధేయత చూపించి విశ్వాసంతో సాగిపోయిన వారందరి పేర్లు, వారి యొక్క అచీవ్మెంట్స్, శక్తిని బట్టి ఇలా సాధించారండి, వారికి ఉన్న చాకచక్యాన్ని బట్టి ఇలా సాధించారండి, సమయస్ఫూర్తిని బట్టి సాధించారండి, అందును బట్టి ఈ అవార్డు, ఈ రివార్డ్ అని చాలాసార్లు భారతరత్న అవార్డు అనో లేకపోతే ఆయా రకాలైన అవార్డ్స్, రికగ్నిషన్ మనం చూస్తూనే ఉంటాం సమాజంలో కదండి. పలానా అమ్మాయి పలానా ప్రమాదంలో తన స్కూల్ వాళ్ళందరూ ఉంటే, పిల్లలు ఉంటే వారిని వెళ్ళి ఇలా కాపాడింది, పలానా వ్యక్తి మురికివాడల్లో ఉన్న వారికి ఈ విధంగా సహాయం చేశాడు, లేకపోతే పలానా వ్యక్తి వెళ్ళి తన ప్రాణాన్ని ఇతరుల ప్రాణానికి అడ్డు వేసి వారిని ఇలా కాపాడారు కాబట్టి వారికి అవార్డు ఇస్తున్నామని ప్రభుత్వము అలాగే ఆయా సంస్థల వారు అవార్డ్స్ ప్రకటిస్తూ ఉంటారు. కానీ విశ్వాస వీరుల జాబితాలో వ్రాయబడిన వారి పేర్లు, వారు పొందుకున్న అచీవ్మెంట్స్ ఏవి కూడా ఈ లోక సంబంధంగా వారికి ఉన్న సమయస్ఫూర్తిని బట్టో లేకపోతే వారికి ఉన్న శక్తిని బట్టో బలాన్ని బట్టో జ్ఞానాన్ని బట్టో వారు సాధించిన గొప్ప కార్యాలు కాదు. కానీ కేవలము విశ్వాసముతో వారు దేవుని కొరకు నిలబడి ఏం సాధించారు, ఏవి పొందుకున్నారో వాటిని గూర్చి దేవుడు ఒక మాటలో చెప్పాలంటే వారిని అభినందిస్తూ వారి యొక్క విశ్వాస ప్రయాణాన్ని హైలైట్ చేస్తూ వారిని తిరిగి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విశ్వాస వీరుల జాబితాలో చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చాలా మంది వ్యక్తులను గురించి మనం చూస్తాము. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దాదాపు 40 వచనాలు ఉంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 8వ వచనం నుండి దాదాపు 19వ వచనం వరకు మనకి అబ్రహాము జీవితాన్ని గురించి కనబడుతుంది. అబ్రహాము 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 అని అతని లైఫ్లో ఒక్కొక్క ఫేజ్లో, ఒక్కొక్క స్టేజ్లో అబ్రహాము ఎలా విశ్వాసంతో నడిచాడు, సాగిపోయాడు దేవుడు రాయించారు. చాలా మంది పేర్లు ఉన్నాయి విశ్వాస వీరుల జాబితాలో. బట్ అబ్రహాము కొరకు దేవుడు అన్ని వచనాలు, లేకపోతే అంత ప్రాధాన్యత దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అబ్రహాము చాలా తెగింపుతో, చాలా ధైర్యంతో, చాలా విశ్వాసంతో దేవుని కొరకు ముందుకు వెళ్ళాడు కాబట్టి ఒక విశిష్టమైన ప్రత్యేకమైన స్థానాన్ని దేవుని గ్రంథంలో పొందుకున్నాడు, దేవుని మనసులో కూడా పొందుకున్నాడు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది ఇతరుల కంటే ఎక్కువ విశ్వాసం కలిగి నేను ఉంటే నాకేమన్నా ఉపయోగమా అండి, నేను ఎక్కువ ప్రార్థన చేస్తే నాకేమన్నా ప్రయోజనమా, ఎక్కువ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుంటే నాకేమన్నా ఉపయోగమా అంటే, నువ్వు విశ్వాసంలో ఇతరుల కంటే ఎక్కువగా ఉంటే ఆ విశ్వాస ఫలం ఎక్కువగానే నీ జీవితంలో చూస్తావు. ఇతరుల కన్నా ఎక్కువగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే, ఇతరుల కంటే ఎక్కువగా దేవుని కార్యాలు ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో చూస్తావు. ఇతరుల కన్నా ఎక్కువగా ఒకవేళ దేవుని కొరకు కొన్ని విషయాలను త్యాగం చేసి, త్యజించి వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు కొరకు నిలబడితే దేవుడు తన కృపను బట్టి ఆయన ఒక అధికమైన కృపనే నీకు కనుపరిచి ఒక అధికమైన విధానంలోనే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నడిపిస్తాడు. కారణం ఏంటంటే తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నేను ఎక్కువ దేవుని కొరకు బ్రతికితే ఎక్కువ ఫలం ఉంటుందా? ఉంటది. నేను ఎక్కువగా దేవుని కొరకు పని చేస్తే ఎక్కువ ఆశీర్వాదం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎక్కువగా పాపాన్ని అసహించుకొని పరిశుద్ధతను ప్రేమించి దేవునికి ఇంపైన జీవితాన్ని జీవిస్తే దేవుడు నన్ను మెచ్చుతాడా? దేవుడు నన్ను మెచ్చుకుంటాడా? దేవుడు నాకు ఫలం ఇస్తాడా? దేవుడు నన్ను వాడుకుంటాడా? అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దానికి ఉదాహరణే ఈ అబ్రహాము యొక్క జీవితం. ఈరోజు నేను అబ్రహాము యొక్క ప్రార్థనను గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ద ప్రేయర్ ఆఫ్ అబ్రహాం. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా మంది పురుషులు, స్త్రీలు వారు చేసిన ప్రార్థనలు వ్రాయబడి ఉన్నాయి. ద ప్రేయర్స్ ఆఫ్ మెనీ పీపుల్. వారు ఎలాంటి ప్రార్థనలు చేశారు, వారి ప్రార్థనలో ఎలాంటి మాటలు పెట్టారు, వారి ప్రార్థనలకు దేవుడు ఎలాంటి ఫలం ఇచ్చాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా ఈరోజు నేను అబ్రహాము యొక్క ప్రార్థనను గురించి మరి మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అసలు ఈ అబ్రహాము ఎవరు అని ఆలోచిస్తే కల్దీయ దేశానికి చెందిన వ్యక్తి, ఒక అన్యుడుగా ఉన్నాడు. కానీ దేవుడు అబ్రహాంతో మాట్లాడి నీ బంధువులను, నీ స్వజనమును, తండ్రి ఇంటిని విడిచిపెట్టి రావాలి అనగానే అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి తన కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి వచ్చాడు.
చాలాసార్లు మనం అబ్రహాంని హీరో ఆఫ్ ఫెయిత్ అని చూస్తాం, అబ్రహాం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ ఈ మధ్యకాలంలో దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. అదేంటంటే అబ్రహామే కాదు గొప్పోడు, శారా కూడా చాలా గొప్ప విధేయత కలిగిన, సమర్పణ కలిగిన స్త్రీ. ఎందుకంటే అబ్రహాం వచ్చి, సారా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడమ్మా, మన బంధువులను, మన స్వజనాన్ని, మన తండ్రి ఇంటిని, మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి, ప్రాంతానికి వెళ్ళాలంట. అంటే ఇప్పుడు ఈవిడ తిరగబడొచ్చు, అవునా కదా? మీకు బాగానే ఉంటుందిలేండి చెప్పడానికి, పద పద వెళ్దాం అనడం మీకు బాగానే ఉంటుంది. మీరు పురుషులు, మీరు ఎక్కడైనా తిరిగేస్తారు, ఎక్కడైనా ఉంటారు. నేను ఒక స్త్రీని, నా భద్రత సంగతి ఏంటి, నా భోజనం సంగతి ఏంటి, మనకు పుట్టబోయే పిల్లల సంగతి ఏంటి, మనకి ఇంట్లో చూడండి చిన్నది లేకపోయినా కూడా మనకి ఏదో కొరతగా, అన్ని కిచెన్లో అన్ని గిన్నెలు నిండుగా ఉన్నా ఒక్క ఉప్పు డబ్బా ఖాళీగా ఉందనుకోండి, మనకు ఆ ఉప్పు కొనుక్కొని ఇంటికి తెచ్చుకునే వరకు మనకి ఏదో లేదు 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 అన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బంధువులను, తండ్రి ఇంటిని, స్వజనాన్ని, స్వస్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నేను అనుకుంటాను శారా యొక్క సమర్పణ కూడా చాలా గొప్పదే. ఎందుకంటే షీ వాక్డ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ హర్ హస్బెండ్. తన భర్త ఏమో దేవుని చేతిలో చేయి వేసి వెళ్తున్నాడు, ఇప్పుడు శారా ఏమో తన భర్త చేతిలో చేయి వేసి వెళ్తుందంటే ఈమె సమర్పణ కూడా ఎంత గొప్పదండి. ఈ కుటుంబాన్ని దేవుడు ఇంత బలంగా వాడుకున్నాడంటే మొదట అబ్రహాము యొక్క విధేయత, అబ్రహాము యొక్క సమర్పణ అయితే, రెండవదిగా నేను అనుకుంటాను శారా యొక్క విధేయత, శారా యొక్క సమర్పణ. శారా కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. నాకు ఇలాగే ఉందండి, ఇల్లంతా ఇలా సర్దుకున్నాను, ఇలా కలలు కన్నాను, మన భవిష్యత్తు ఇలా ఉంటుంది అనుకున్నాను, ఇదేంటండి నడి సముద్రంలోకి వెళ్ళి పడేసినట్లు, లేకపోతే వీధిలో వదిలిపెట్టినట్లు, ఇక కాపురం అంటే ఎక్కడండి, మనకి ఇల్లు వాకిలి ఏం ఉండదా, మనకు ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండదా, నేను ఇంటి చుట్టూ ఒక చిన్న తోట వేసుకున్నాను, ఆ తోటలో కూరగాయలు పండించుకుంటున్నాను, పూల మొక్కలు ఉన్నాయి, అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? ఎన్ని అటాచ్మెంట్స్ ఉంటాయో, ఎన్ని ఫీలింగ్స్ వస్తాయో స్త్రీలకు కదండి. మన ఇంట్లో పాత వస్తువు తీసి బయటపడేయాలంటేనే చాలా ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అందుకని స్త్రీలు, భారతదేశపు స్త్రీలంట ఇంట్లో పాతవేవి పడేయరంట. నేను మన చర్చ్లో ఒక కుటుంబంని దర్శించడానికి వెళ్ళినప్పుడు వారు నాకు హోమ్ టూర్ ఇచ్చారు. సిస్టర్, మీరు ఫస్ట్ టైం వచ్చారు, మా ఇల్లంతా చూడాలంటే వాళ్ళ ఇల్లు వెళ్ళి చూస్తా ఉన్నాను, చాలా బాగుందండి, సూపర్గా ఉంది, చాలా బాగా చేయించుకున్నారు అంతా అని చెప్తూ ఉంటే, కిచెన్ రూమ్కి వెళ్ళగానే ఇరుగ్గా ఉందండి. కిచెన్ రూమ్లో ప్రతి మూల ఏదో ఒక సామాన్ ఉంది, ఏదో గిన్నె, ఏదో బాక్స్, ఏదో ఒకటి. అయితే ఆ బ్రదర్ ఏం చెప్పారంటే, మా ఆవిడికి పాత వస్తువులు పడేయడం అస్సలు ఇష్టం ఉండదండి, ప్రతిదానికి ఏదో ఒక లింక్ పెట్టుకొని ఇది మళ్ళీ ఎప్పుడో ఉపయోగపడుతుందని అలా ఉంచుతుందండి. 4 కుక్కర్లు, 5 రోళ్ళు ఇవన్నీ ఉపయోగపడతాయండి, అవసరం ఉండదు, కానీ ఏమో ఎప్పుడైనా ఉపయోగపడతాయేమో అని ఒక ఫీలింగ్. ఇది పెళ్ళైన కొత్తలో కొన్నాం కదా, ఇది ఆ ఊర్లో కొన్నాం కదా, ఇది ఆ సంతలో కొన్నాను, ఈ మార్కెట్లో కొన్నాను అని రకరకాల అటాచ్మెంట్స్, ఏవి పడేయడానికి ఇష్టపడకుండా, ఉపయోగం లేకపోయినా అవన్నీ ఇంట్లో పెట్టుకొని కొన్నిసార్లు ఇల్లంతా నిండిపోయింటే మనకి చాలా చికాగ్గా ఉంటుంది, మైండ్ కూడా ఫ్రీగా ఉండదు. ఇప్పుడు శారా జీవితంలో తన భర్తకు దేవుడు చెప్పిన మాటకు శారా విధేయత చూపించిందంటే ఆమెకున్న అటాచ్మెంట్లు అన్నీ కూడా ఏం చేసింది? విశ్వాస జీవితంలో దేవుని కొరకు ముందుకు సాగిపోవాలంటే కొన్నిసార్లు అటాచ్మెంట్లు అన్నీ కూడా తెంచేసుకోవాలండి. చాలా డిఫికల్ట్గా ఉంటుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇది నాకు చాలా ప్రియమైంది ప్రభా, ఇది కూడా వదిలేయమంటావా, ఇది కూడా మర్చిపోమంటావా అంటే కొన్నిసార్లు దేవుడు అంటాడు, నువ్వు నన్ను వెంబడించాలంటే ఇది కూడా కంపల్సరిగా విడిచిపెట్టాలి. శారా విడిచిపెట్టింది, భర్త చేతిలో చేయి వేసి దేవుని మాటకు విధేయత చూపించి ముందుకు వెళ్ళింది. కాబట్టి విశ్వాస వీరుల జాబితాలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ మెన్. అక్కడ రాయబడిన ఎక్కువ మంది పేర్లు పురుషుల పేర్లు అయితే శారా కూడా స్థానాన్ని సంపాదించుకుందండి. హల్లెలూయా. నేను అనుకుంటాను స్త్రీలందరికీ కూడా చాలా గర్వకారణం. అమ్మ, మా స్త్రీలలో కూడా ఒక ఆవిడ విశ్వాస వీరుల జాబితాలో ఉందంటే డెఫినెట్గా మనం కూడా విశ్వాస వీరుల జాబితాలో ఒకరోజు చేర్చబడాలి అని దేవుడు కోరుకున్నాడు. సరే, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గూర్చి ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే అబ్రహాముకు ఒక టైటిల్ ఉందండి, అబ్రహాముకు ఒక టైటిల్ ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం, యెహోషాపాతు చేస్తున్న ప్రార్థనలో అబ్రహామును గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం,
నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రహాము, ఎవరు చెప్తున్నారు ఇది? యెహోషాపాతు అని దేవుని ప్రజలను పరిపాలిస్తున్న రాజు చెప్తున్న మాట. ఆయన చేస్తున్న ప్రార్థనలో అబ్రహాముని జ్ఞాపకం చేస్తూ దేవునికి, దేవా నీ స్నేహితుడైన అబ్రహాముకు నువ్వు ఇలా వాగ్దానం చేశావు కదా, నీ స్నేహితుడైన అబ్రహాముకు నువ్వు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మాకు మా శత్రువులపై విజయాన్ని ఇవ్వు అని యెహోషాపాతు రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? దేవుడే స్నేహితుడుగా ఉన్నాడంటే దేవునికి అబ్రహాం ఎంత నచ్చితే దేవుడు అబ్రహామును తన స్నేహితుడిగా చేసుకున్నాడండి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎవరితో స్నేహితులుగా ఉంటామంటే మనకు అన్నీ నచ్చితేనే స్నేహితులుగా, మనకు నచ్చలేదు అనుకోండి వాళ్ళని కొంచెం డిస్టెన్స్లోనే పెడతాం. వారు ఒకవేళ మనకి దగ్గరగా రావాలని ప్రయత్నించినా మనం కొన్నిసార్లు అవకాశం ఇవ్వం. వాళ్ళు మనకి పరిపూర్ణంగా నచ్చి మన మనస్తత్వానికి వారు సరిపోతారు అని అనిపించినప్పుడే ఇంకొకరిని మన దగ్గరికి మనం చేర్చుకుంటాం. ఇప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు అంటే అర్థం ఏంటంటే దేవుడికి అన్ని విషయాల్లో అబ్రహాము నచ్చాడండి. దేవునికి సన్నిహితంగా అబ్రహాము జీవించాడు. సో దేవుని స్నేహితుడుగా పిలువబడిన అబ్రహాము, విశ్వాస వీరుడుగా పిలువబడిన అబ్రహాము. ఇప్పుడు విశ్వాస వీరుడుగా పిలువబడిన అబ్రహాము ఏం చేశాడు? విశ్వాస వీరుడుగా ఉండి ఏం సాధించాడు అంటే అబ్రహాం యొక్క విధేయత చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. పిలుపునకు లోబడి. సో అబ్రహాము ఎలాంటి వ్యక్తి అంటే మొదట దేవుని స్నేహితుడు, రెండవది విశ్వాస వీరుడు, మూడవది దేవుని పిలుపునకు విధేయత చూపించిన వ్యక్తి. నాలుగవది ఏంటి అని ఆలోచన చేస్తే అబ్రహాము 17వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి, కుమారుడు చనిపోలేదు కానీ అర్పించేశాడు అని దేవుడు ఆ లెక్కలో ఎందుకు తీసుకున్నాడంటే అబ్రహాం మొత్తం సిద్ధపడిపోయాడండి. నా కొడుకు చనిపోయినా కూడా పర్వాలేదు, చనిపోయిన తర్వాత కూడా నా కొడుకుని నాకు తిరిగి దేవుడు ఇస్తాడు, కానీ దేవుడు నా కుమారుణ్ణి బలిగా అర్పించమన్నాడు కాబట్టి అర్పించేస్తాను. సో అబ్రహాములో విధేయతే కాదు, అబ్రహాములో త్యాగపూరితమైన హృదయం కూడా ఉంది. దేవుణ్ణి ఎవరు బాగా ఇంప్రెస్ చేయగలరు, దేవుణ్ణి నిజంగా ఎవరు ఆనందపరచగలరు అంటే విధేయత చూపించేవారు. రెండవది త్యాగపూరితమైన ప్రేమ కలిగిన వారు ఖచ్చితంగా దేవుని యొక్క మెప్పును పొందుకుంటారు. హల్లెలూయా. చాలాసార్లు త్యాగం అనగానే మనకు కష్టంగా ఉంటుంది కదండి. ఈజీగా ఉన్నంత వరకు చేసేయగలం, కానీ త్యాగం అనేసరికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అమ్మో త్యాగం అయితే చేయలేనండి, బట్ నా లిమిట్ అయితే ఇంతవరకు ఉందండి, నాకు ఇంత పరిధి ఉందండి, ఇంత పరిధిలో చేయగలను, కానీ అబవ్ అండ్ బియాండ్ ఇంకంతకంటే ఎక్కువైతే నేను చేయలేనని చాలాసార్లు మనం దేవుని కొరకు ఏదైనా త్యాగపూరితంగా చేయాలనేసరికి అక్కడ ఆగిపోతాం. కానీ అబ్రహాం అది కూడా దాటేసి వెళ్ళిపోయి త్యాగపూరితంగా దేవుని కొరకు చేయవలసిన కార్యము చేశాడు. ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నాడని అబ్రహాము తన క్రియల ద్వారా రుజువుపరుచుకున్నాడు. మనకు తెలుసు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇప్పుడు దేవుని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా తోటి వారిని కూడా ప్రేమిస్తారు, అవునా కదా? పలానా వ్యక్తి అండి దేవుని చాలా ప్రేమిస్తాడండి, కానీ తన చుట్టూ ఉన్న వారిని ద్వేషిస్తాడండి అనే మాట వచ్చింది అనుకోండి, అంటే నిజంగా అసలు ఆ వ్యక్తి దేవుణ్ణి కూడా ప్రేమించడు అన్నమాట. ఎందుకంటే దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఖచ్చితంగా తన తోటి వారిని, సాటి వారిని, కుటుంబీకులను, బంధువులను ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఇప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడు, దేవుని చేత ప్రేమించబడిన వాడు, దేవుని బహుగా ప్రేమించిన వాడు. ఈ అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాననే కాదు రుజువు చేసుకుంది, ఆయన తన తోటి వారిని కూడా ప్రేమిస్తున్నాడు అని అబ్రహాము తన జీవితంలో రుజువు చేసుకున్నాడు. ఎలా అని ఆలోచన చేస్తే అబ్రహాం యొక్క తమ్ముని కుమారుడు అనే మాట మనం చూస్తాము. లోతు విషయంలో లోతు సొదొమ గొమొర అనే ప్రాంతానికి వెళ్ళి కాపురం ఉన్నాడు.
నిజానికి కల్దీయ దేశాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు దేవుని మాటకు విధేయత చూపించి అబ్రహాము శారా బయలుదేరినప్పుడు లోతు అంటాడు, అబ్రహాము నీతో పాటు నేను కూడా వస్తానయ్యా, నీతో పాటు నేను కూడా సాగిపోతాను, దేవుని మాటకి నేను కూడా విధేయత చూపించి నీ అడుగుజాడల్లో నేను వెళ్తానని లోతు బయటకు వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత దేవుడు అబ్రహామును బ్లెస్ చేస్తున్నాడు, లోతును బ్లెస్ చేస్తున్నాడు. అబ్రహాము యొక్క పనివారికి లోతు యొక్క పనివారికి గొడవ వచ్చింది కాపరులకు. అప్పుడు వారొక నిర్ణయం తీసుకుంటారు. అబ్రహాం ఏమంటాడంటే, నీవు నేను బంధువులం కాబట్టి మన మధ్యలో ఎలాంటి కలహాలు ఉండడం మంచిది కాదు, కాబట్టి సమాధానంతో మనం విడిపోవడం మంచిది. దగ్గరుండి తన్నుకుంటూ కొట్టుకుంటూ ఉండడం కంటే అది దేవుని నామానికి అవమానం. సమాధానంగా విడిపోయి ఎవరి దారిన వారు వెళ్తే అది మంచిదని అబ్రహాం ఒక మంచి సలహా చెప్తాడు. ఆ సమయంలో లోతు అనుకుంటాడు, ఇప్పుడు అబ్రహాం ఒక వైపుకు వెళ్తే నేను ఒక వైపుకు వెళ్ళాలి, కాబట్టి అబ్రహాము నాకు ఫస్ట్ చాయిస్ ఇస్తే బాగుండు అనుకుంటారు. ఇప్పుడు 2 చీరలు ఎవరైనా కొనుక్కొచ్చారు అనుకోండి, మనకి రెండిట్లో ఒకటి నచ్చుతుంది బాగా కదా, 2 ఒకటేలాగా ఎప్పుడు ఉండవు, ఒకటి బెస్ట్ ఉంటుంది యూజువల్గా. అది ముందు ఎంచుకోవడానికి నాకు ఛాన్స్ వస్తే బాగుండని ఎవరైనా అనుకుంటారు కదండి. ఈవెన్ పురుషుల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు ఎవరైనా ఒక 2 విషయాలు పెట్టి నీకేది నచ్చిందో అది ముందు తీసుకో అంటే చాలా ఆనందపడిపోయి బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అబ్రహాం అన్నాడు లోతుతో, లోతు నీ ముందు ఉన్నాయి ఈ 2 స్థలాలు, 2 ప్రదేశాలు, నీకేది కావాలో నువ్వు ఎంచుకో అనగానే లోతు చాలా ఆనందపడిపోయాడు. తన కళ్ళకు బెస్ట్గా ఏది కనబడిందో సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంచుకొని అనుకున్నాడు, నన్ను మించిన జ్ఞానవంతులు ఇంకెవరు లేరు, నన్ను మించిన తెలివైన వారెవరు లేరు, నా కళ్ళకు ఎంత బాగా కనబడుతుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాక బాగా ఫ్లరిష్ అవుతాను, బాగా బ్లెస్ అవుతానని తన కంటికి కనబడిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని లోతు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నిజానికి ఆ ప్రాంతము కంటికైతే పచ్చగా ఉంది, పంటలైతే బాగా పండుతున్నాయి. అక్కడికి వెళ్ళాక భౌతిక పరంగా అయితే లోతు తన కుటుంబం దీవించబడ్డారు, కానీ ఆత్మీయంగా ఎన్ని రకాలైన పాపాలు భ్రష్టత్వము ఉంటాయో అవన్నీ కూడా ఆ స్థలంలో ఉన్నాయి. సో లోతుకు అక్కడ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అర్థమైంది ఏమనంటే, ఇది చాలా భయంకరమైన పాపముతో నిండిన ప్రదేశం. అది చూసినప్పుడైనా లోతు బయటకు వచ్చేసి ఉంటే బాగుండు కదండి. కొన్నిసార్లు మనం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతాం, కొన్ని ప్రదేశాల్లో స్థిరపడిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థితిగతులన్నీ చూసిన తర్వాత వాటిని విడిచిపెట్టి వచ్చేస్తే క్షేమంగా ఉంటుంది. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, అందరికీ చెప్పి వెళ్ళిపోయాను కదా, అందరికీ ఫోన్లు చేసి మరి పలానా ఊరికి వెళ్తున్నాను, పలానా ప్రాంతానికి వెళ్తున్నాను, పలానా ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాను కాబట్టి అక్కడ దేవునికి ఇష్టం లేని ఎన్ని భయంకరమైన కార్యాలు జరుగుతున్నా, అక్కడ నీవు దేవునిలో నిలబడకుండా పాపంలో పడిపోవడానికి ఎన్ని పరిస్థితులు ఉన్నా ఆ ప్రాంతాన్ని మాత్రం విడిచిపెట్టకుండా అక్కడే ఉండిపోతారు. కారణం ఏంటంటే, పరువు పోతుందేమో అండి, అందరికీ చెప్పొచ్చాను కదా, మళ్ళీ అందరూ నవ్వుతారేమోనండి అని చాలాసార్లు మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల్లో ఇఫ్ యు నో దట్ యు మేడ్ అ రాంగ్ డెసిషన్ యూ కెన్ డెఫినెట్లీ టేక్ అ యూటర్న్ అండ్ కమ్ బ్యాక్. తప్పుడు నిర్ణయం తీసుకున్నాం, వెనక్కి రా, పొరపాటేముంది. ఇప్పుడు కొన్నిసార్లు రోడ్డు ఉంది, అది కరెక్ట్ రూట్ అనుకొని వెళ్తామండి, వెళ్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అది రాంగ్ రూట్. లేకపోతే కొన్నిసార్లు అక్కడ ఏం పెడతారంటే డెడ్ ఎండ్ అని బోర్డు పెడతారు. నేను ఇది కరెక్ట్ రూట్ అనుకొని వెళ్ళాను కాబట్టి నా ఆలోచన ఎప్పుడూ తప్పవదు, డెడ్ ఎండ్ అయినా కూడా అటే వెళ్తానంటే అది తెలివి తక్కువతనం కదండి. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో తొందరపాటు వలనో లేకపోతే అవగాహన రాహిత్యంతోనో ప్రార్థన చేయకుండా తీసుకున్న తీర్మానాన్ని బట్టి వీ మేక్ మిస్టేక్స్. అది మనుషులుగా సహజం. మనం ఎవరం కూడా ఆల్ ద టైం పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాము, మనం తీసుకున్న నిర్ణయాల్లో ఇక తిరిగే లేదు అని చెప్పుకోగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కారణం ఏంటంటే మనుషులం కాబట్టి కొన్నిసార్లు డెఫినెట్గా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోబట్టో, తప్పుడు సలహా తీసుకోబట్టో, లేకపోతే అజ్ఞానంతోనో, లేకపోతే అనాలోచితంగానో, తొందరపాటులోనో కొన్ని నిర్ణయాలు తీసుకొని కానీ ముందుకు వెళ్ళాము. ఇది దేవుని చిత్తం కాదు, ఇక్కడ పాపం ఉంది, ఇక్కడ అపవిత్రత ఉంది, ఇక్కడ ఉంటే నేను ఆత్మీయంగా దిగజారిపోతాను తెలిసిపోయింది. అప్పుడు ఏం చేయాలండి? యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చేయాలి. కానీ లోతు అతని కుటుంబం వెళ్ళాం కాబట్టి, నేనే ఎంచుకున్నాను కాబట్టి లెట్ మీ సెటిల్ డౌన్ హియర్, ఇక్కడ ఉండిపోతా, ఇక్కడ స్థిరపడిపోతాను, చుట్టూ ఎంత పాపం ఉన్నా సరే నేను పరిశుద్ధంగా బ్రతకచ్చు కదా, పర్వాలేదులే అనుకొని అక్కడ ఉండిపోయాడండి. నిజానికి లోతు అయితే తన నీతిని విడిచిపెట్టలేదు. దేవుని వాక్యంలో ఉంటుంది, నీతిమంతుడైన లోతు అనే మాట ఉంటుంది.
అంటిల్ ది ఎండ్, ఆఖరు వరకు తన విశ్వాసాన్ని అయితే లోతు కాపాడుకున్నాడు. కానీ ఆ లోతు వెళ్ళిన ప్రాంతంలో ఉన్న ప్రజలు భయంకరమైన పాపంలో జీవిస్తుంటే దేవుడు చూసి తట్టుకోలేక, చూడండి ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. దేవుడు అనుకున్నాడంట, అబ్రహాముతో నేను చేయబోయే కార్యాన్ని గురించి చెప్పకుండా ఉండగలనా? బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఏదైనా సీక్రెట్స్ ఉంటే మనం చెప్పకుండా ఉండగలమండి? అస్సలా ఉండలేం కదండి. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే సంవత్సరం తర్వాత కలుసుకున్న, 2 సంవత్సరాల తర్వాత కలుసుకున్న, లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఎక్కడ వదిలేసామో అక్కడ నుంచి మొదలు పెడతాం, అవునా కదా? అప్పుడు అక్కడ వరకు చెప్పాను కదా, ఆ తర్వాత ఏమైందంటే అని మొదలు పెడతాం కదండి. మొదలుపెట్టి ఇక లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం చెప్పి 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 బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మనకి టైమే తెలీదు. ఒకవేళ ఒక రాత్రి వాళ్ళతో గడిపితే మనకు అర్ధరాత్రి అయినా నిద్ర కూడా రాదు. ఇంకా ఏదో చెప్పేసుకోవాలి, ఇంకా ఏదో పంచుకోవాలి అనే ఒక ఉబలాటం మన లోపల వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు అబ్రహామును ఎంత ప్రేమించాడంటే, అబ్రహాము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడంటే, దేవుడు అనుకున్నాడంట, అబ్రహాముతో నేను చేయబోవున్నది ఎలా దాచుతానో నేను ఖచ్చితంగా చెప్తాను అనుకున్నాడు. మన జీవితంలో జరగబోయే కార్యాలు మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ముందే మనకి చెప్తాడు. అన్నిసార్లు చెప్పడు, బట్ కొన్నిసార్లు ఖచ్చితంగా దేవుడు చెప్తాడు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. కొంతమంది చెప్తూ ఉంటారు సాక్ష్యాలు, ఈ వారంలో జరగబోయే విషయాన్ని గూర్చి దేవుడు ముందే నాకు, ఆదివారం దైవజనులు నిలబడి వాక్యం చెప్తా ఉంటే దేవుడు ముందే మాట్లాడాడండి. నేను యుఎస్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో దాదాపు 45 minutes డ్రైవ్ ఉండేదండి నాకు. ఆఫీస్కి వెళ్ళడానికి 45 నిమిషాలు కారులో ప్రయాణం చేయాల్సి వచ్చేది. మా రూమ్మేట్స్తో మేము కార్పూల్ చేస్తూ ఉండేవాళ్ళం. నా ఫ్రెండ్ డ్రైవ్ చేసేది, తన ప్రక్క సీట్లో నేను కూర్చుని నా బైబిల్ స్టడీ టైం అంతా నేను కారులో కూర్చునే టైం అనమాట. ఎందుకంటే 45 నిమిషాలు ఏం చేస్తాను, వాళ్ళు ఏదో పాటలు పెట్టుకొని వాళ్ళు వింటూ ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్. నేను బైబిల్ పట్టుకొని ఇంకా ఒక అధ్యాయం పట్టుకొని దాన్ని ధ్యానం చేసుకుంటా ఆఫీస్కి వెళ్ళేదాన్ని. కానీ కొన్నిసార్లు చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ రోజు నేను ఏ పరిస్థితి ఎదుర్కోబోతున్నానో ఆ రోజు ఉదయమే నా డైలీ పోర్షన్ ద్వారా దేవుడు నాతో మాట్లాడేవాడు. చాలా నేను షాక్ అయిపోయేదాన్ని, ప్రభా నాకు ఈరోజు ఎలాంటి పరిస్థితి రాబోతుందో అది నీకు ముందే తెలుసు, కాబట్టి నన్ను ముందే నీ వాక్యం ద్వారా నీవు సిద్ధపరిచావా, థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు చూడండి, వర్షాకాలం వచ్చింది, ముందే వర్షం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు లేకపోయినా దేవుడు నిన్ను రెయిన్ కోట్ వేసుకోమన్నాడు అనుకోండి, నువ్వు వేసుకొని బయలుదేరితే భార్య అంటది, అన్న పిచ్చా అండి మీకు, బయట వర్షం లేదు ఏం లేదు, ఎందుకంటే వేసుకొని వెళ్తున్నారంటే, లేదు లేదు నాకు ప్రభు చెప్పాడు నేను వేసుకున్నాను, బయలుదేరారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సగం దూరం వెళ్ళేసరికి కుండపోత వర్షం కురిసింది. అప్పుడు మీరు తెలివి లేని వారు అవుతారా, తెలివి కలిగిన వాళ్ళు అవుతారా? ఇప్పుడు విశ్వాసం అంటే అది. గాడ్ టెల్స్ యూ బిఫోర్ హ్యాండ్, God prepares you beforehand, God equips you beforehand, and then you walk in obedience and you later discover that what God has spoken to you is true. దేవుడు మాట్లాడాడు, అది కరెక్టే అని నీకు కొద్ది సమయం తర్వాత నీకు తెలుస్తుంది. కానీ నువ్వు దేవుడు చెప్పిన మాటను విని నమ్మి నువ్వు ముందుకి వెళ్తావు అన్నమాట. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, అబ్రహాముతో నేను ఏమి దాచకూడదు. అబ్రహాము యొక్క కుటుంబీకుడు, అబ్రహాము యొక్క బంధువైన లోతున్నాడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో. ఇప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించి దేవుడు దహించి వేయాలని దేవుడు మరి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు లోతు కుటుంబం కూడా అక్కడున్న వారందరితో నశించిపోతే అబ్రహాం చాలా బాధపడతాడా లేదా? దేవునికి తెలుసా అబ్రహాము లోతుని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా తెలీదా? అందుకని దేవుడు అబ్రహాంకి ముందే చెప్తున్నాడు అనమాట. నిజంగా మనం దేవుని కలిగి దేవుని ప్రేమించే వారమైతే మన కుటుంబీకులను, మన బంధువులను కూడా మనం చాలా ప్రేమిస్తాము. వారి గూర్చిన బాధ్యత, వారిని గూర్చి ఒక భారాన్ని మనం కలిగి ఉంటాం. వారు ఎటుపోతే పోనీలేండి, వాళ్ళకి ఏమైతే అవ్వనీలేండి అని చాలాసార్లు మనము పట్టించుకోనట్లుగా వ్యవహరించము. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో సొదొమ గొమొర్రా మీదకి రాబోతున్న ఆ భయంకరమైన పరిస్థితుల గురించి దేవుడు తెలియజేశాడో, ఇప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో హీ స్టార్టెడ్ ప్లీడింగ్, బ్రతిమలాడుతున్నాడు. చూడండి ఆదికాండం 18వ అధ్యాయము 26వ వచనం. యెహోవా, సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల
వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. అందుకు అబ్రహాము, ఆ ముందు వచనం చూద్దాం, 25వ వచనం, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడండి. అయ్యా నిజమే, సొదొమ గొమొర్రా ప్రాంతంలో అనీతిమంతులు దుష్టులు చాలా మంది ఉన్నారు, కానీ అక్కడున్న నీతిమంతుల్ని దుష్టులతో పాటు నువ్వు నాశనం చేస్తావా? నువ్వు చెయ్యవు కదా. అక్కడున్న నీతిమంతుల గురించి ఒక్కసారి ఆలోచించయ్యా. ఇప్పుడు అబ్రహాము హృదయంలో ఉన్న తాపత్రయం అంతా ఎవరి కొరకు అనమాట? అబ్రహాము యొక్క బంధువైన లోతు కొరకు, అతని కుటుంబం కొరకు. ఇప్పుడు అబ్రహాము ఆలోచన చేయొచ్చు ఏమనంటే, దేవుడు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దేవుడు మార్చుకోడు కదా. దేవుడు మాట మార్చడు, కొన్నిసార్లు ఆయన మనసు కూడా మార్చుకోడు. ఆయన ఏదన్నా అనుకున్నాడంటే అది ఆయన చేసి తీరుతాడు. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా లోతును నేను కోల్పోతానులే, ఐఎమ్ గోయింగ్ టు మిస్ లాట్ అండ్ హిస్ ఫ్యామిలీ, లోతు అతని కుటుంబం నశించిపోతుందిలే అని అబ్రహాము మౌనంగా కూర్చోలేదు. కొన్నిసార్లు మనకు అర్థమైపోతుంది, పలానా వ్యక్తులు ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా వారి మీదకి దేవుని కోపము వస్తుంది. అలా వస్తుంది అని తెలిసినప్పుడు మౌనంగా దేవుని బిడ్డలు ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు అబ్రహాము దేవుని ఎదుట ముందే ఏం చేస్తున్నాడు అంటే ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు తీసుకున్న నిర్ణయానికి ఎదురెళ్తున్నాడు కదండి. ఇప్పుడు గాడ్ హెస్ ఆల్రెడీ డిసైడెడ్, గాడ్ హెస్ ఆల్రెడీ మేడ్ అప్ హిస్ మైండ్ టు డెస్ట్రాయ్ ద సిటీస్ ఆఫ్ సొడొమ అండ్ గొమొర్రా. సొదొమ గొమొర్రా ప్రాంతాలను నశింపచేయాలని దేవుడు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడు. అక్కడున్న ప్రజల యొక్క పాపం కూడా అంత భయంకరంగా ఉంది. సో ప్రేమ కలిగిన దేవుడు నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన నీతి న్యాయంతోనే తీసుకున్నాడు. కానీ అబ్రహాము ఇప్పుడు దేవుని మాటకు ఎదురు వెళ్తూ దేవుని బ్రతిమలాడడానికి వెళ్తున్నాడంటే అబ్రహాము యొక్క ప్రార్థనలో మొదట మనకి ఏం కనబడుతుందంటే ధైర్యము. ఇప్పుడు దేవుని ఎదుట వెళ్ళి నిలబడడానికి ధైర్యం ఎందుకు కావాలి అని ఆలోచన చేస్తే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అసలు నేను అడగడానికి అర్హురాలినేనా, నేను అడగడానికి అర్హుడనేనా? కొన్నిసార్లు అపవాదం అంటాడు, ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ఏం అడుగుతావు, నిన్నేం చేసావు నీకు గుర్తుందా, మొన్న ఏ అబద్ధం ఆడావో నీకు గుర్తుందా, లేకపోతే పలానా వారంలో నువ్వు ఏం ఆలోచన చేసావో, ఎలాంటి పాపపు ఆలోచన చేసావు, ఇవాళ ప్రార్థన చేద్దామని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే పొద్దున ప్రార్థన తప్ప మీకు అన్ని పనులు గుర్తు చేస్తాడు. ఎప్పుడైనా అయిందండి ఎక్స్పీరియన్స్? కంటి ముందు కనబడే ప్రతిదీ ఒక పనిలాగే కనబడుతూ ఉంటుంది మీకు. ప్రార్థనకి కూర్చుందాం అనుకున్నప్పుడే ఎవరెవరో తెలియని వాళ్ళందరూ వచ్చి తలుపు కొడతా ఉంటారు. ఎందుకంటే అపవాదికి ప్రార్థన చేయడం మనము ఇష్టం లేదు. ఎందుకంటే ప్రార్థన చేస్తే నువ్వు దేవునికి దగ్గర అవుతావు, ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు మారుతాయి. దాట్ ఈస్ ద లాస్ట్ థింగ్ ద డెవిల్ వాంట్స్ టు సీ. ఇప్పుడు అబ్రహాము సైలెంట్గా ఊరుకోవచ్చు కదండి. దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, గాడ్ హెస్ ఆల్రెడీ మేడ్ అప్ హిస్ మైండ్ అని లోతు కొరకు ఏడుస్తా కూర్చోవచ్చు. కానీ ఏడుస్తా కూర్చోట్లా, మౌనంగా కూర్చోట్లేదు, దేవుని దగ్గర వెళ్ళి బ్రతిమలాడుకుంటాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. హల్లెలూయా. లెట్ us approach the throne of grace with boldness and confidence అనే మాట ఉంటుందండి. దేవుని యొక్క కృపాసనం యొద్దకు ధైర్యంతో. ఈ ధైర్యం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందంటే ఆయన తండ్రి, మనం బిడ్డలం కాబట్టి. చూడండి, పిల్లలు ఎవరైనా సరే తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమైనా అడగడానికి భయపడతారండి? పిల్లలు ఎప్పుడు కూడా తండ్రిని ఏమైనా అడగడానికి భయపడరు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు, మా నాన్న దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు ఏవైనా సరే మా నాన్న. తండ్రి ఒకవేళ అడిగితే ఇవ్వను అని అన్న చెప్తాడేమో, తర్వాత ఇస్తానని అన్న అంటాడేమో, కానీ పిల్లలు వెళ్ళి అడిగితే ఇది అడుగుతావా, ఇంత పెద్దది అడుగుతావా అని ఏ తండ్రి అయినా గద్దిస్తాడండి పిల్లల్ని? ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ ఫాదర్. ఏ తండ్రి తన బిడ్డలు వెళ్ళి ఇంత కొనివ్వు నానా, లేకపోతే ఇంత పెద్దది ఇవ్వు నానా అని అడిగితే, అమ్మ ప్రస్తుతానికి మనకు స్తోమత లేదు కానీ ఖచ్చితంగా నేను ప్రయత్నం అయితే చేస్తానులే అని అంటాడేమో. లేకపోతే బిడ్డ యొక్క ఆశను మనసులో పెట్టుకొని దాన్ని ఏ విధంగా ఆ బిడ్డకు అందించాలో ఆలోచన చేస్తాడేమో. కానీ నువ్వు ఇంత పెద్దది అడుగుతావా, లేకపోతే ఇంత గొప్పగా నువ్వు అడుగుతావా అని ఏ తండ్రి కూడా గద్దించడు. కారణం ఏంటంటే తండ్రికి బిడ్డ మీద ఉన్న ప్రేమ,
తండ్రికి బిడ్డతో ఉన్న బంధము అంత శ్రేష్టమైనది. కాబట్టి ఇప్పుడు దేవుని కృపాసనం దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రావాలంట? ధైర్యంతో. ఎందుకు ధైర్యం అంటే ఆయన తండ్రి, మనం ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన సమస్తము చేయగలిగిన తండ్రి కాబట్టి ఆయన వద్దకు మనం ధైర్యంతో రావాలి. సరే, ధైర్యంతో అబ్రహాం వచ్చి అడుగుతా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము 26వ వచనంలో అబ్రహాము చాలా హై ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడండి. అబ్రహాం అనుకుంటున్నాడు, సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది జనాభా ఉన్నారు నాకు తెలియదు ఆ కాలంలో. కానీ అబ్రహాం అనుకుంటున్నాడు, అట్లీస్ట్ 50 పీపుల్ ఉండరా, దేవుని ఎడల భయం కలిగేవారు అట్లీస్ట్ 50 మంది అన్నా ఉంటారని 50 మంది దగ్గర మొదలు పెట్టాడు. దేవుడు అన్నాడు, 50 మంది ఉన్నా వదిలిపెడతాను, కానీ అంతమంది కూడా లేరు కదా అబ్రహాం అంటే. ఇప్పుడు దేవునితో చిన్న బేరం ఆడుతున్నాడండి. చూడండి 26వ వచనం, 27వ వచనం, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. అయ్యా, 50 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని నాశనం చేయకని అడగడమే చాలా ఎక్కువ, కానీ మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు ఎలా అడుగుతున్నాడంటే తగ్గింపుతో అడుగుతున్నాడు. ఇక్కడ అబ్రహాం ప్రార్థనలో ఒక కాంబినేషన్ కనబడుతుందండి. ఏంటంటే హిస్ ప్రేయర్ ఇస్ ఫిల్డ్ విత్ బోల్డ్నెస్ అండ్ హ్యూమిలిటీ. ధైర్యంతో చేస్తున్నాడు, తగ్గింపుతో. రెండూ ఉండాలండి. కొంతమంది తగ్గింపు ఎక్కువైపోయి అడగాల్సింది కూడా అడగరు. అర్థమవుతుందా? తగ్గించుకొని తక్కువ ప్రార్థన చేద్దాంలేండి, ఎందుకంటే బాగా తగ్గించుకోవాలి కదా, ఇంతే అడుగుదాం చాలు. అడుగు, ధైర్యంగా అడుగు, గర్వంగా అడగొద్దు, ధైర్యంగా అడుగు, దీనత్వంతో అడుగు. ఖచ్చితంగా నీ ప్రార్థన వర్కౌట్ అవుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు ఫలితాన్ని, జవాబును ఇస్తాడు. ఇప్పుడు అబ్రహాము దేవుని అడుగుతున్నాడు, దుమ్ముయు ధూళియు అయిన నేను, ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడి తెగించుచున్నాను. 45 మంది ఉంటే వదిలిపెడతావయ్యా అంటే 45 మంది కూడా లేరు. ఆ తర్వాత ఈ వచనాలన్నీ మీరు 32వ వచనం వరకు చూస్తే 50 మెంబర్స్ అన్నాడు, 50 మంది లేరు. 45 అన్నాడు, అంత కూడా లేదు. 40 మంది నీతిమంతులుంటే ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఉండు ప్రభు అంటే 40 మంది కూడా లేరు. 30, 20, 10 మంది కూడా. అబ్రహాం అనుకుంటాడు నీతిమంతులు చాలా మంది ఉన్నారు, 50 మంది అనుకొని మొదలుపెట్టాడు. కానీ రియాలిటీ ఏంటంటే 10 మంది కూడా లేరు, 10 మంది కూడా లేరు. అయినా అబ్రహాం బ్రతిమలాడుతానే ఉన్నాడండి. Abraham is still pleading for his family. అబ్రహాము తన కుటుంబీకుడైన లోతు కొరకు మనవి చేస్తున్నాడు. దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన విని 10 మంది లేకపోయినా లోతును తన కుటుంబాన్ని బయటకు తీసుకురావడానికి దేవదూతల్ని పంపించాడండి. హల్లెలూయా. నీ ప్రార్థన నీ కుటుంబానికి ఉపయోగపడుతుందా చెప్పండి? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. మన ప్రార్థన మన కుటుంబానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. మన ప్రార్థన మన బంధువులకు ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనం చేసే ప్రార్థన మన స్నేహితులకు ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా. ఇంకెంత పట్టుదలగా మనం ప్రార్థన చేయాలి. బహుశా నీ భర్తకి ఉద్యోగానికి వెళ్ళడం వల్ల ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసే అవకాశం లేదేమో, లేదంటే మీ భార్యకు అవకాశం లేదేమో, బిడ్డలు స్కూల్స్కి వెళ్ళిపోయారు, కాలేజెస్కి వెళ్ళిపోయారు, ఉద్యోగాల్లో ఉన్నారు, వారికి సమయం లేదేమో. బట్ గాడ్ హెస్ గివెన్ us దిస్ ఆపర్చునిటీ. మన బంధువులు ఒకవేళ దేవుని గురించి తెలుసుకోలేని స్థితిలో ఉన్నారేమో, కానీ వారందరి కొరకు ప్రార్థన చేయడానికి మనకి ఈ అవకాశం ఇచ్చాడే దేవుడు. మనం ఎంత ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని. అర్థమవుతుందండి? అవకాశాలు అన్ని సమయాలలో అందరికీ రావు, కానీ దేవుడు ఈ అవకాశాన్ని ఆయన దగ్గర బ్రతిమలాడుకోవడానికి మనకి ఇచ్చినప్పుడు మనం ఎంతగా వాడుకోవాలి, ఎంతగా ఉపయోగించుకోవాలి. అబ్రహాం దేవుని స్నేహితుడు. హీ స్టార్టెడ్ ప్లీడింగ్, హీ స్టార్టెడ్ ఇంటర్సీడింగ్. దేవుని సన్నిధిలో ఒక బేరం ఆడినట్లుగా బ్రతిమలాడుతుంటే దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన విని లోతును అతని కుటుంబాన్ని దేవుడు అఫ్ కోర్స్ బయటకు వచ్చిన వెనక్కి తిరిగి చూసి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, కానీ అది స్వయంకృతాపరాధం. అది అబ్రహాము యొక్క ప్రార్థనలో శక్తి లేకపోవడం కాదు. అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు 100% ఆలకించి లోతును అతని కుటుంబాన్ని దేవుడు స్పేర్ చేశాడు. అయితే నేను ఇక్కడ అడగాలనుకున్న ఒక ప్రశ్న ఏంటంటే, అబ్రహాము దేవుని ప్రేమించి తన కుటుంబీకులను, తన బంధువులను కూడా ప్రేమించిన వ్యక్తిగా ఉంటే, ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మనము ఎంతగా మన కుటుంబీకులను, మన బంధువులను, మన స్నేహితులను ప్రేమిస్తున్నామంటే వాళ్ళకి ఏదో బహుమానాలు కొనివ్వడం, వాళ్ళకి ఏదో బట్టలు ఇవ్వడం, లేకపోతే వారికి ఏదైనా ఆర్థికంగా సమస్యల్లో ఉంటే వారికి డబ్బులు ఇవ్వడం,
వారికి ఏదో ఒక విధంగా ఫిజికల్గా వాళ్ళకి ఏదో ప్రొవైడ్ చేసి వాళ్ళని ప్రేమిస్తున్నామని చూపించడం కాదు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ హౌ రెస్పాన్సిబుల్ యు ఆర్ అబౌట్ ద స్పిరిచువల్ వెల్ బీయింగ్. వారి ఆధ్యాత్మిక క్షేమాన్ని గురించి ఎంత మనం ఆలోచిస్తున్నాం. అబ్రహాము లోతు జీవితంలో లోతుకు ఒక కష్టం వచ్చినప్పుడు లోతును కాపాడాడు. చూడండి, ఆదికాండం 14వ అధ్యాయంలో, ఆదికాండం 14వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా, తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అన్లేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమి, 16వ వచనం, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. హల్లెలూయా. లోతుకు ఒక కష్టం వస్తే లోతు మీద అన్య రాజులు వచ్చి సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతును అతని ఆస్తిని అతని కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోతే, అబ్రహాము తన దగ్గరున్న వారందరినీ, సైన్యాన్ని, మనుషులను వెంట పెట్టుకొని వెళ్ళి వారితో పోరాడి వాళ్ళ ప్రాణాలు కాపాడి వారి ఆస్తిని కాపాడాడండి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే లోతు మీదకి మరణమే వచ్చింది. లోతు ఏదో జస్ట్ ఆస్తినో కుటుంబీకులనో కోల్పోలేదు. హిస్ హోల్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ హీ హ్యాస్ ఇస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. లోతు యొక్క కుటుంబము, లోతు యొక్క సమస్తము, లోతు యొక్క ప్రాణాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తే ఇప్పుడు అబ్రహాం అనుకుంటున్నాడు, నేను వెళ్ళి పోరాడడానికి, జయం పొందడానికి, సాధించడానికి ఏం లేదు, ఇక చేయగలిగిందల్లా వారి కొరకు ప్రార్థన చేయడమే, దేవుని సన్నిధిలో మొరపెట్టడమే. నీ బంధువులు గురించి, నీ స్నేహితులను గురించి ఆధ్యాత్మికంగా నీవు బాధ్యత తీసుకుంటున్నావా? దేవుని కలిగిన మనమే బాధ్యత తీసుకోవాలండి. ఎందుకంటే వారికి రక్షణను గుర్చిన విలువ తెలీదు, వారికి పరలోక రాజ్యాన్ని గుర్చిన విలువ తెలీదు, వారి మీదకి ఏ నిత్య నాశనం రాబోతుందో దేవుని ఎరుగని వారికి దే డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ డిస్ట్రక్షన్ ఇస్ అహెడ్. వారి ఎదుట ఉన్న భయంకరమైన పరిస్థితులు ఏంటో వారికి తెలియదండి. కానీ ప్రభువులో ఉన్న మనకి తెలుసు. మన యొక్క బంధువులు, మన యొక్క స్నేహితులు, మన యొక్క కుటుంబీకులు, దేవుని ఎరుగని వారు ఎటువంటి నిత్య నరకాగ్నికి వెళ్ళబోతున్నారో మనకి తెలుసు, వారికి తెలీదు. కానీ వారిని ప్రేమించే వారిగా మనం ఏం చేయాలంటే అబ్రహాము వలె దేవుని సన్నిధిలో వారి కొరకు మొరపెట్టాలి. ప్రార్థన చేస్తున్నానండి, ఏం కనబడట్లేదండి మార్పు అంటే, మార్పు కనబడే వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే పుష్ అంట. పుష్ అంటే తోయడం కదా. ఇప్పుడు బీరువా, మీరు ఇంట్లో ఒక ప్లేస్ మారుస్తున్నారు, ఇల్లు మారుతున్నారు, బీరువా తోస్తుంటే బాగా బరువుగా ఉందండి అని అక్కడ వదిలేసి వెళ్ళిపోతామండి కొత్త ఇంటికి. యు పుష్ ఇట్ కదా, యు పుష్ ఇట్ హార్డర్ అండ్ హార్డర్ కదిలే వరకు. ప్రార్థన అంటే కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ పుషింగ్, PUSH. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. పుష్, PUSH, ప్రే అంటిల్ సంథింగ్. అబ్రహాం బ్రతిమలాడుతానే ఉన్నాడు, బేరం ఆడుతానే ఉన్నాడు. లార్డ్, ఐ విల్ నాట్ స్టాప్ ప్రేయింగ్ అంటిల్ యూ ప్రొటెక్ట్ మై ఫ్యామిలీ. దేవా, నువ్వు నా కుటుంబాన్ని కాపాడుతాననే వరకు నేను ప్రార్థన చేస్తూనే. మనమేమో అలసిపోతాం, మనమేమో మర్చిపోతాం కదండి. మనమేమో కొద్ది రోజులు ప్రార్థన చేసి ఏం మార్పు రావట్లేదండి, ఇంకా కఠినం అయిపోతున్నారండి, ఇంకా పాపంలో మునిగిపోతున్నారండి, ఇంకా దేవుడికి దూరం అయిపోతున్నారండి, అందుకని నేను ఇంకా ప్రార్థన చేయడం మానేస్తానని కొన్నిసార్లు మనము ప్రార్థన యందు ఆసక్తిని లేని వారముగా, ఆసక్తిని కోల్పోయే వారముగా ఉంటాము. కానీ ఈరోజు అబ్రహాము యొక్క ప్రార్థన తన సహోదరుని కుమారుడైన లోతును, అతని కుటుంబాన్ని ఎలా కాపాడిందో దేవుడు మనకి జ్ఞాపకము చేశాడు. మనకి యోబు జీవితాన్ని గురించి కూడా మనం చూసినట్లయితే, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన, ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడా? ఖచ్చితంగా వింటాడు. చాలా మంది అన్యులు మాతో చెప్పే మాట ఏంటంటే, పొరుగువాన్ని ప్రేమించు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆయన ఆజ్ఞను మనం శిరస వహిస్తూ అందరినీ ప్రేమించి అందరి క్షేమాన్ని మనము కోరుకునే వారం.